భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఇక్కడ బీజేపీ అభ్యర్థి అయినటువంటి బూరా నర్సయ్య గౌడ్ తరపున మీరు ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ప్రజలు కమలం పువ్వు గుర్తుకే ఓటేయండి అని కోరుతున్నారు. ఎందుకని మద్దతు ఇస్తున్నారు సార్? మొన్నటిదాకా టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వము మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలకి వెళ్ళిపోయింది. మా బీజేపీ కార్యకర్తలు అందరూ ఇంటింటికి తిరిగి మన మోడీ చేస్తున్న మంచి కార్యక్రమాలని ఇంటికి చేరవేర్చినాక ఓటర్స్ అందరూ మేము మోడీ పైన మోడీ ఉండాలి, కింద బూర నర్సయ్య ఉండాలని చెప్పడం జరుగుతుంది. మోదీ దేశానికి ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారని అంటున్నారు. మీ భువనగిరి పార్లమెంటుకు ఏమి ఇచ్చాడు సార్? మోడీ చెప్తున్న సమీక్ష పథకాలు చెప్పాలంటే ఇవాళ ఈ భువనగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల పాలన చేస్తే ఇవాళ రోడ్ల పొట్టి పచ్చదనం అనేది నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ వైకుంఠధానాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ గ్రామ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సీసీ రోడ్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మెయిన్ రోడ్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ డైలీగా గరీబులు కష్టపడి పనిచేసుకుంటే ఉపాధి హామీ కలిగించింది. అలాగనే 30 రూపాయలు పెట్టి బియ్యము కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 1 రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అట్నే 6 కేజీల బియ్యం ఫ్రీ ఇస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే కేంద్ర ప్రభుత్వం పథకాలు ఎన్నో అభివృద్ధి చెందింది, ప్రజలకు కూడా అందింది. సో మరి బీబీ నగర్లో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. ఈ ఎయిమ్స్ హాస్పిటల్ పైన మీ స్పందన ఏంటి? ఇవాళ బీబీ నగర్ ఎయిమ్స్ లేకముందుకు ఇది ఒక బీబీ నగర్ ఒక అడవి ప్రాంతంలో ఉండేది. ఇలా ఎయిమ్స్ అయినాక బీబీ నగర్ సెంటర్లో బీబీ నగర్ కేంద్రంలో ఎంతో అభివృద్ధి జరగడం జరిగింది. ఇట్లా చుట్టుపక్కల కూతపెట్ట దూరం లేదు ఒక హైదరాబాద్ దగ్గరలో ఇది ఎయిమ్స్ పెట్టిందంటే మేము చాలా మోడీ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాల మొత్తం పెద్ద ఎత్తున ఈ ఎయిమ్స్ గారికి వచ్చి ఇవాళ ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అయోధ్య రామ మందిర నిర్మాణం ఈ ఎన్నికలపై ప్రభావం చూపుతుందా? చాలా చూపుతున్నామా. ఎందుకంటే ఇవాళ రామ మందిరం కట్టడానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇవాళ అదే ముస్లిమ్స్ కానీ అది బాబీ మసీద్ కానీ ఎవరైనా ఉన్న పరిస్థితిలో ఇవాళ 500 సంవత్సరాల కింద ఉన్న మసీద్ తీసేసి ఇవాళ రామ మందిరం కట్టమంటే ఇవాళ నరేంద్ర మోడీ గారికి మేము ఎంతో పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలుపుతున్నాం. బూరా నర్సయ్య గౌడ్ ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు కదా సార్, ఆయన ఎలాంటి వ్యక్తి అసలు? ఆయన ఎంపీగా ఫస్ట్ గెలిచిన సందర్భంగా ఆయన ఒక టీఆర్ఎస్లో ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం పోయి నిధులు ఎయిమ్స్ అనుకోండి, భువనగిరిలో విజ్ఞాన కేంద్ర స్కూల్ అనుకోండి, ఎన్నో హైవేలు అనుకోండి, ఎన్నో రకరకాలుగా తీసుకొచ్చిన సంస్కృత పథకాలు కేంద్రం మీద తీసుకొచ్చిండు. ఇప్పుడు కూడా ప్రజలలో ఈ బూర నర్సయ్య అనే క్యాండిడేట్ ఒక డాక్టర్గా అసలు డాక్టర్ సేవలు చేయాలి కానీ ప్రజాసేవ చేస్తుందంటే ఆయనకు యాక్చువల్గా చెప్పాలంటే ఎంతో తెలియవలసిన విషయం అది. సో భువనగిరి పార్లమెంటులో బూరా నర్సయ్య గెలుస్తారంటారు. ఇవాళ ప్రజలలో ఇంటింటికి ఎవరినైనా అడిగితే చెప్తున్నారు. ఎందుకంటే మేము మోడీ పైన మోడీ ఉండాలి, భువనగిరిలో బూరా ఉండాలనే పదమే పారుతుంది జనాలలో. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు కదా సార్, ఏమంటారు? అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను ఒక మండల పార్టీ అధ్యక్షుడిని, ఇంచుమించు అయినా 35 ఏళ్ళ సార్ నేను రాజకీయంలో ఉన్నా. ఇది ఫస్ట్ టైం ఆయన నేను చూడడమే. ఎందుకంటే ఆయన ఇంతవరకు ప్రజలకు రాలేదు. ఆయన ఏమైనా ఉంటే భువనగిరిలో లేకపోతే ఈ సెంటర్లో మీటింగ్ పెట్టుకుంటూ పోతుంది తప్ప కాంగ్రెస్లు విలేజ్లో పోవాలంటే వాళ్ళు తరిమికొట్టే పరిస్థితికి వచ్చింది. ఇలా 6 గ్యారంటీ అన్నాడు. 6 గ్యారంటీ అంటే ఆగం చేస్తున్నారు. ఇంతవరకు ఏం చేసిన ఘనత లేదు వాళ్ళది. అందుకనే కాంగ్రెస్ అంటేనే అది గుడ్వలు ఇవ్వనట్టే ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి పైన ఏంటి సార్ మీ స్పందన? ఇక బీఆర్ఎస్ చెప్పుకుంటే అది చెర్ల మునిగిన పడవలకి అయిపోయింది. ఎందుకంటే ప్రజలను ఇప్పటిదాకా దోసుకతిని ఎన్నో కబ్జాలు పెట్టారు, ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ పోతుడు. దాన్ని ఇక బీఆర్ఎస్ అది ఎట్లా వలసినట్టు అయిపోయింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పక్కన పెట్టేసి బీజేపీ నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలలో విజయం సాధిస్తుంది అంటారు. 100% పార్లమెంటు మాది 14 సీట్లు ఇలా తెలంగాణలో 14 సీట్లు రాబోతున్నాయి. భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్ 2 లక్షల మెజారిటీతో గెలవబోతున్నారు. మేము భువనగిరి గుట్టపై కాషాయ జెండా ఎగరేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.